సిటీ న్యూస్కు స్వాగతం. రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అన్నారు. ఉల్లిపాలెంలోని మసీదులో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం పెద్దలతో కలిసి పేర్ని కిట్టు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సిలార్దాదా, వైసీపీ నాయకులు మోసిన్ రబ్బానీ, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను కలవటానికి మచిలీపట్నం నియోజకవర్గ రాబోయేటటువంటి కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పేర్ని వెంకటరామయ్య, నానిగారి తనయుడు పేర్ని కృష్ణమూర్తి కిట్టుబాబు ఉల్లిపాలెంలో ఉన్నటువంటి మసీదే అర్హం అనేటువంటి మసీదుకి ఈరోజు రావటం జరిగింది. ప్రతి వాళ్ళని కూడా కలిసి దువా చేయమని వాళ్ళని అడగటం, మసీదులో నమాజులో దువాలో పాల్గొనడం, అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా బాబుని ఆలింగనం చేసుకొని మా యొక్క మద్దతు తప్పకుండా మీకు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పటం, అది మాకు చాలా సంతోషంగా అనిపించింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మచిలీపట్నం పరిధిలో ఉన్నటువంటి మసీదులన్నింటినీ కూడా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి గారు రోజు ఒక మసీద్ని సందర్శిస్తూ ఇవాళ అర్హం మసీద్కి రావడం జరిగింది. ఇక్కడ చాలా ఘనంగా వారిని స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా ప్రేమగా ఆప్యాయతగా అన్ని హత్తుకొని రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ముస్లిం సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నారని చెప్పి ఆయన ప్రేమతో పలకరించారు. రాబోయే రోజుల్లో ప్రతి ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తం కూడా ముస్లిం సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జిల్లా శివారు ప్రాంతమైన కృత్తివెన్ను మండలం సముద్రం నిండా నీరు ఉన్న చుట్టుపక్కల చుక్క మంచినీరు లేని ప్రాంతంగా మిగిలిపోయింది. జిల్లా శివారు ప్రాంతమైన కృత్తివెన్ను మండలం సముద్రం నిండా నీరు ఉన్న చుట్టుపక్కల చుక్క మంచినీరు లేని ప్రాంతంగా మిగిలిపోయింది. ఈ మండలానికి త్రాగునీరు సమస్య తీర్చే నాథుడు లేడని మండల ప్రజలు వాపోతున్నారు. వేసవికాలం ప్రారంభ దశలోనే మండలంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు అల్లాడిపోతున్నారు. గుక్కెడు నీటి కోసం కూలికి వెళ్లకుండా నీటి కుళాయిల వద్ద గంటల తరబడి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కుళాయిల ద్వారా వస్తున్న నీరు వాడుకునేందుకే తప్ప త్రాగేందుకు ఉపయోగపడకపోవడంతో తాగునీరు సైతం కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని మండలవాసులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ కుళాయి ద్వారా నీరు ఒకపూటే వస్తున్నాయని, అవి కూడా తక్కువ సమయం ఇస్తున్నారని, పల్లె ప్రాంతాలు కావడంతో పశువుల కొరకు మరియు తాము ఇంటిలో వాడకానికి నీళ్లు సరిపోవడం లేదని, ఇదే విషయం పంచాయతీ వారికి తెలియపరిచినప్పటికీ తమ గోడు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో స్వయంగా జిల్లా కలెక్టర్ మండలంలో అనేక పంచాయతీ చెరువులు పరిశీలించి రాబోయే వేసవి దృష్ట్యా ఆర్డబ్ల్యూఎస్, సిడబ్ల్యూఎస్ స్కీములను నీటితో నింపాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు మాత్రం ఆ సమయంలో అనేక కారణాల చేత వైఫల్యం చెందారని ఆరోపణ వినబడుతున్నాయి. పూర్తి వేసవి కాలంలోకి అడుగుపెట్టకముందే కొన్ని గ్రామాల్లో అయితే త్రాగునీరు చెరువుల్లో నీరు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం చెరువులో ఉన్న నీరు సుమారు మరో 10 నుండి 15 రోజుల వరకు సరఫరా చేయగలుగుతామని స్థానిక సర్పంచులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ మైక్రో ఫిల్టర్లు బిగించకపోవడంతో ఆ పైపులు అలంకరణప్రాయంగానే మారాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటి వరకు కూడా అందిన సమాచారాన్ని బట్టి ఏప్రిల్ అంటే ఫస్ట్ వీక్ వరకు కూడా ప్రస్తుతంలో చెరువులో ఉన్న నీళ్లు జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతాయండి. ఇబ్బంది ఏం లేదు. తాగునీటి ఎద్దడి ఎక్కడా లేదు. ప్రస్తుతానికైతే ఉన్న 5 ఊర్లలో మొన్నే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ట్యాంకుల ద్వారా సరఫరా చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చిన మీదట నిన్నటి నుంచి ట్యాంకుల ద్వారా 5 ఊర్లకి నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది. అట్లాగే చినపాండ గ్రామంలో రామాపురం, సీతారాంపురం, అలాగే చెరుకుమిల్లి గ్రామానికి సంబంధించి ఉప్పులూరు, అలాగే ఇంతేరు గ్రామానికి సంబంధించి పార్వతీపురం, మాట్లం పంచాయతీలకి 5 పంచాయతీలు కూడా కలెక్టర్ గారు ట్యాంకుల ద్వారా సరఫరా చేయమని ఆదేశాలు ఇచ్చి నిధులు విడుదల చేశారు. దానికి ఆ ఊర్లో నిన్న నుంచి ట్యాంకుల ద్వారా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే
మిగిలిన పంచాయతీల్లో కూడా ప్రస్తుతానికి చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. అందరూ కూడా సహకరించి గ్రామస్తులందరూ కూడా మండలంలో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఈ వేసవికాలం ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది కాబట్టి అందరికీ నీళ్లు అవసరమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మోటార్లు వేసి అందిన మట్టుకు లాగేయకోకుండా చివరి వరకు నీళ్ళు ఇలాగా మీరందరూ సహకరించవచ్చు. కృష్ణా జిల్లా నీళ్లపూడి గ్రామం, ప్రాచీన కృష్ణ నీళ్లపూడి గ్రామ సర్పంచ్ని. ఈ సమ్మర్ కాలంలో మంచినీటి ట్యాంకు నీరు పెట్టడం జనవరి 31న మొదలుపెట్టాం. ఈ రోజుకి చెరువులో కింద స్థాయికి దాకా వచ్చేసింది వాటరు. ఇంకా మా వస్తే ఒక 15 రోజులు నీళ్ళు వస్తాయి. అందువలన మా గ్రామం ఇబ్బంది పడకుండా ఉండాలంటే వచ్చే నెల మొదటి వారంలో పంట కాలువకి నీళ్లు వదిలితే మా సమస్యను ప్రజలకు తీర్చగలం. రోజుల్లో పంట కాలం నుంచి మంచినీళ్ళ చెరువుకు నీళ్లు వదలకపోతే మా గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారు. చుట్టుపక్కల కాడ గ్రామాల కాడ నీళ్ళు లేవు. పశువులకు కానీ మా తాగునీటికి కానీ ఈ చెరువుల మీద ఆధారపడి ఉంటాం. కావున ప్రభుత్వం మా యందు దయించి వచ్చి మొదటి వారంలో పంట కాలువకు నీరు వదులుతారని కోరుకుంటూ. నీళ్ళు తోడతాం, పుల్లిగా తోడారని చెరువు చిన్నది అయిపోయిందండి. 5 పాలాలకి వెళ్ళాలి మాకు. 5 పాలాలు అనేది చాలా కష్టం అవుతుంది. నీళ్ళు అది సాల్తలేదండి. నీళ్ళు 5 పాలాలు అనేది ఎక్కించుకుంటాం, దిగుతాం, ట్యాంకర్లు అవన్నీ చాలా కష్టం అవుతుందండి. ఇంకో 10-15 రోజులు వస్తాయండి, అంతకు మించి రావండి. ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఏమన్నా నీరు కానీ పక్కన చెరువులు కానీ ఏమన్నా వాడుకోవడానికి ఏమైనా ఉపయోగపడదు? వాడుకోవడం ఉపయోగపడడం. చెరువులు తవ్విన తర్వాత ఉప్పు నీళ్ళు అయిపోయినాయండి. ఇంకా అవి కూడా లేవండి. మరి మీ పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? ఇంకేం చేయాలి మరి, నాయకులు అది ఆలోచించుకొని మాకు ట్యాంకర్ల ద్వారా కన్నా పంపించాలండి నీళ్ళు. అండ్ అవి నీళ్ళు తగ్గిపోయినాయండి. అవి కూడా గేదెల చెరువులు కూడా నీళ్ళు తగ్గిపోయినాయండి. వాటికి కూడా నీళ్ళు కావాలి. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి ఎంపిక విషయంపై ప్రతిపక్ష కూటమి మేనమేషాలు లెక్కించడంపై కూటమిలోని పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మచిలీపట్నం లోక్సభ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి ఎవరనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి వారం రోజులు గడుస్తున్న లోక్సభ అభ్యర్థి ఎంపిక విషయంలో కూటమి మీనమేషాలు లెక్కించడంపై కూటమిలో పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను వైసీపీ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నా మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో ప్రజలను ఓటు అడిగే క్రమంలో అయోమయానికి గురవుతున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, గన్నవరం, పెడమలూరు, పామర్రు శాసనసభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కూటమి అవనిగడ్డ శాసనసభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంలో కొనసాగుతున్న జాప్యాన్ని కూటమిలో పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమిలో ఈ స్థానం జనసేనకు కేటాయించారని ప్రచారం జరుగుతున్న అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి పొత్తుల లెక్కలు తెల్లినా సీట్ల కేటాయింపుల జాప్యం ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి పొత్తుల లెక్కలు తేలిన సీట్ల కేటాయింపుల జాప్యం ఆ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు అయోమయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిత్వం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార వైసీపీ అన్ని సీట్లను ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్తున్న ప్రత్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ప్రతిపక్ష కూటమి పార్టీ శ్రేణులు అసహనానికి గురవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి వారం రోజులవుతున్న అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడం పట్ల అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది. మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి కూటమి అభ్యర్థులుగా అనేక మంది పేర్లు ప్రచారం జరిగినా అభ్యర్థి ఎంపిక విషయంలో సస్పెన్స్ పార్టీ శ్రేణులు భరించలేకపోతున్నాయి. అవనిగడ్డ శాసనసభ అభ్యర్థి విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఈ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించకపోవడంతో జిల్లాలో మిగిలిన స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ ఓటు ఎవరికి వేయమనాలో తెలియక అయోమయానికి గురవుతూ 2 ఓట్లు కూటమికి వేయాలని అభ్యర్థిస్తున్న పరిస్థితి నెలకొంది. చల్లపల్లి మండల పరిధిలోని యార్లగడ్డ గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చల్లపల్లి మండల పరిధిలోని యార్లగడ్డ గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయంలో కళ్యాణాన్ని పండగ వాతావరణంలో జరిపారు. అర్చకుల వేదమంత్రాల నడుమ శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్ల కళ్యాణాన్ని భక్తుల భక్తి పారవస్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. కళ్యాణాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఆలయం ఎదుట విద్యుత్ అలంకరణతో పాటు చేసిన వినాయకుడు, శ్రీకృష్ణ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ అమ్మవార్ల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యార్లగడ్డలో వేయించేస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఈ రోజున బ్రహ్మోత్సవాల్లో భాగంగా వార్షిక కళ్యాణోత్సవ కార్యక్రమం అనేది ఏకవార కళ్యాణం అత్యంత గ్రామస్తుల యొక్క సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమం అనంతరం రేపు గ్రామోత్సవంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. మరి ఇందులో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపపాత్రలు అవుతారని. రేవతి సెంటర్లోని గంగానమ్మ తల్లి 12వ వార్షికోత్సవ కరపత్రాలను శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ ఆవిష్కరించారు. గంగానమ్మ తల్లి 12వ వార్షికోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. రేవతి సెంటర్లోని గంగానమ్మ తల్లి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కరపత్రాలను సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ కొమరగిరి చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన కలశ స్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమై 30వ తేదీ వరకు ఆలయంలో పలు విశేష పూజలు, అభిషేకాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. 30వ తేదీన అమ్మవారికి ప్రీతిపాత్రమైన చండీ హోమాన్ని నిర్వహించి తదనంతరం అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు వారు తెలియజేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఆలయ పునర్నిర్మాణం తర్వాత నిర్వహిస్తున్న 12వ వార్షికోత్సవానికి ఎంతో విశిష్టత ఉందని, దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి అంజిబాబు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసి ఉన్నటువంటి గంగానమ్మ తల్లి వారికి 12వ వార్షికోత్సవ వేడుకలు. ఎందుకంటే సాధారణంగా మనకు ఒక బిడ్డ పుడితే మొదటి సంవత్సరం లేకపోతే 5వ సంవత్సరం ఇలా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఈ తల్లికి వయసు తెలియదు. అనాదిగా అమ్మ మచిలీపట్నం పురజనులని, మరీ ముఖ్యంగా రామానాయుడుపేటలో వచ్చేసి ఉన్నటువంటి పురజనులందరినీ కూడా తన కరుణా కటాక్ష వీక్షణాలతో ఆ తల్లి ఆశీర్వదిస్తూ కాపాడుతూ వస్తుంది. అనాదిగా ఉన్న ఈ తల్లి మళ్ళీ పునరవైభవాన్ని పొంది 12 సంవత్సరాల క్రితము మనం అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భముగా 28వ తేదీ నుండి 28, 29, 30 తేదీల్లో రామానాయుడుపేటలో విచ్చేసి ఉన్నటువంటి గంగానమ్మ తల్లివారి 12వ వార్షికోత్సవ వేడుకలు. ఈ సందర్భముగా ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలని మనం రూపొందించుకున్నాము. భక్తజనులు ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయంలో ద్వాదశి వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదయం మన బాలాజీ విద్యా సంస్థల అధినేత కొమరగిరి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఈ రోజున కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. భక్తులందరూ కూడా 28/3/2004 గురువారం నుండి 30/3/2024 శనివారం దాకా జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అమ్మవారి కృపకి పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రతి కార్యక్రమం కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్మాణం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఏవైనా వస్తురూపంగా మచిలీపట్నంలో పామ్ సండే వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని హోలీ క్రాస్ చర్చిలో మట్టల ఆదివారాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచే వందలాది మంది భక్తులు తరలి రావడంతో చర్చి కిటకిటలాడింది. శిలువతో పాటు భక్తులు మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ హోలీ క్రాస్ చర్చి చుట్టూ ఊరేగించారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. యేసు ప్రభువు జెరూసలేం పట్టణంలో ప్రప్రథమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై ఎక్కించి తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల పూలతో అలంకరించిన మట్టలతో ఘనస్వాగతం పలుకుతారు. దీనినే క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారు. ఈ వారాన్ని పరిశుద్ధ వారంగా ప్రపంచవ్యాప్తంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా హోలీ చర్చి ఫాదర్ స్వామినాథ్ భక్తులను ఉద్దేశించి దైవ సందేశం ఇచ్చారు. అంతకుముందు సండే స్కూలుకు చెందిన చిన్నారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. ఈనాడు కథోలిక తిరుసభ ఈ సంవత్సరము ఫిబ్రవరి 14వ తారీఖున
ప్రారంభించిన తపస్సు కాలానికి ముగింపుగా ఈ పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తూ ఉంది. కనుక ఈ 40 రోజుల పాటు ప్రార్థనలు, ఉపవాసాలు, త్యాగక్రియలు, దాన ధర్మాలు, సుకృత పుణ్యాలను చేసి వారు పవిత్రమనుచుకొని ఈ పవిత్ర వారంలోకి ప్రవేశించారు. యేసు ప్రభు ఈ లోకానికి తాను రిక్తును చేసుకుని ఈ లోకానికి తండ్రి చిత్త ప్రకారం వచ్చాడు. సమయం ఆసన్నమైనప్పుడు తానిక ఈ లోక రక్షణ కోసము తాను సిలువ యందు పాటలను అనుభవించాలి. అనేక పర్యాయాలు ఆయన యెరూషలేముకు వచ్చిన ఈసారి యెరూషలేముకు వచ్చిన ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. తనకు తానుగానే ఒకరిని పంపించి ఒక గాడిద పిల్లను రప్పించి దాని మీద తాను ఎక్కువ కూర్చొని ఆ ప్రజలందరూ అయ్యా దావీదు తనయా హోసన్నా అని గీతాలను పాడుతూ యెరూషలేము నగరంలోకి ప్రవేశిస్తారు. బాబు ష్యూరిటీ భవితకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు ష్యూరిటీ భవితకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణతో కలిసి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల రూపకల్పన చేసింది నారా చంద్రబాబు నాయుడని ఆయన వివరించారు. ఈ రైతు బజార్ల వలన రైతు వారు పండించిన కూరగాయలను నేరుగా తీసుకుని వచ్చి అమ్ముకోవడం జరుగుతుందని, తద్వారా వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు దొరుకుతాయనే సదుద్దేశంతో రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అయితే ఈ వైసీపీ ప్రభుత్వంలో రైతు బజార్లను పూర్తిగా కమర్షియల్గా మార్చేశారని, రైతులు అమ్ముకునే స్టాళ్లకు అద్దెలు నిర్ణయించడంతో రైతులు నష్టపోతున్నారని, అంతేకాకుండా సరైన సదుపాయాలు కూడా వారికి కల్పించకుండా అద్దెలు మాత్రం అధికంగా వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, చింతచెట్టు సెంటర్లో ప్రజల సౌకర్యం కోసం 2వ రైతు బజార్ను ఏర్పాటు చేస్తే దానిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన పేర్కొన్నారు. రానున్న ప్రభుత్వంలో రైతు బజార్లను అభివృద్ధి చేసి రైతులను పూర్తిగా ఆదుకోవడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఇలియాస్ పాషా, పివి ఫణికుమార్, మరకాని వాసు, కోస్తా మురళీకృష్ణ, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన పోవాలా, స్వచ్ఛమైన పరిపాలన రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఉదయం 5 గంటలకి మసీద్ దగ్గరలో ప్రార్థన చేసుకుని మాచవరం దర్గాలో ప్రార్థన చేసుకుని రైతు బజార్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎంత తపన పడుతున్నారు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ రైతు బజార్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం రైతు బజార్లను ఏర్పాటు చేసి రైతులే డైరెక్ట్గా వచ్చి మార్కెట్లో అమ్ముకునే విధంగా, దానివల్ల స్వచ్ఛమైనటువంటి కూరగాయలు మార్కెట్కి రావడం జరిగేది. దాంతోపాటు రైతులకు మేలైతే వినియోగదారులకి, సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి తక్కువ ధరకి మంచి కూరగాయలు, స్వచ్ఛమైన కూరగాయలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమర్షియల్ చేస్తారు మొత్తం. ఈ షాపులు కూడా రెంట్లు పెడతారు. రైతులు తెచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకుంటే దాంట్లో వచ్చిన ఆదాయంతో వాళ్ళు బ్రతకాలనుకుంటే ఈ ప్రభుత్వం వేసే 2500 అద్దులు కట్టాలంటే ఎవరి మీద వేస్తారు ఈ భారం? ఇది ప్రజల మీద వేయాల్సిందే కదా మళ్ళీ భారం, రేట్లు పెట్టి. అట్లాగే బయట ఉన్నటువంటి షాపులకైతే 8,000 నుంచి 10,000 రూపాయలు కూడా ఒక్కొక్క షాప్ దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక కమర్షియలైజ్ చేసేస్తూ ఉన్నారు ఈ రోజున. కాబట్టి ఇలాంటి పరిపాలన మాకొద్దు, స్వచ్ఛమైన పరిపాలన కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో మేము మచిలీపట్నంలో ఉన్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకుని 2018వ సంవత్సరంలో చింతచెట్టు ఏరియాలో అక్కడ ఒక రైతు మార్కెట్ని, ఇంకొక 2వ రైతు మార్కెట్ని ఏర్పాటు చేయడానికి మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసి షెడ్లు వేసి ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు ఫరూక్ గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయించాం. మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ రోజున పెద్దలను కూడా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అటువంటిది ఇవాళ దాన్ని నిర్వీర్యం చేస్తారు. ఇవాళ ఇక్కడ మరి బందరంతా వచ్చి ఇక్కడ కొనుక్కుంటా ఉంటే ఇక్కడేమో సరైనటువంటి మౌలిక వసతులు లేవు. షాపులు రోడ్ల మీద పెట్టించారు ఇక్కడ లోపల. దానివల్ల ఎండకెండి వానకు తడుస్తూ ఉన్నారు. ఇవాళ అవసరమైతే దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, ఇంకా పెద్ద చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోపలంతా కూడా మౌలిక వసతులు లేవు, క్లీనింగ్ లేదు.
అంతా కూడా దారిలో కూడా పెట్టుకుని నడిపించేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో అవసరమైన దగ్గర మార్కెట్లు ఏర్పాటు చేస్తాం. రైతు మార్కెట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైనటువంటి కూరగాయల్ని వినియోగదారులకు అందించడమే కాకుండా రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. టీడీపీ జనసేన నాయకులు కొల్లు రవీంద్ర గారు, అలాగే తెలుగు తమ్ముళ్ళు నాయకులు, జన సైనికులు అందరూ కూడా కలిసి ఉదయాన్నే లేచి మరి మసీద్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ దీవెనలు తీసుకుని మళ్ళీ రైతు బజార్ రావడం జరిగింది. రైతు బజార్లో ప్రతి కొట్టుకు వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు చెప్పేది ఒకటే, అయ్యా రేట్లన్నీ పెరిగిపోయినాయి, బేరాలు తగ్గిపోయినాయి. అదే కాకుండా నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోయినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక పిల్లోడిని చదివిస్తే మిగతా పిల్లల్ని చదివిస్తానికి ఒక పిల్లోడికి డబ్బులు ఇస్తున్నారు, మిగతా ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతున్నాం. చదువుకున్న పిల్లోడికి ఉద్యోగాలు లేవు, కష్టాలు పడుతున్నాం అని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, ఎందుకు కష్టాలు వచ్చినాయి, ఏ రకంగా డెవలప్మెంట్ లేదు, ఓ పక్కన రోడ్లు లేవు, రైతులు అందరూ కూడా బాధపడుతున్నారు. కొంతమంది రైతులు అయ్యా పండిస్తున్నాం, కనీసం గిట్టుబాటు కూలి కూడా రావట్లేదు అని బాధపడుతున్నారు. రైతు గిట్టుబాటు ధర లేకపోతే ఎలా చేస్తాడు వ్యవసాయం అనేది ఆలోచించాలి. ఎవరు ఏ పని చేసినా లాభం కోసమే. అలాంటి లాభం గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వాలి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇవ్వాలి, అపరాలకు ఇవ్వాలి. అలా మరి పాలు వ్యాపారం చేసేవాళ్ళు కూడా అయ్యా మాకు పాలు గిట్టుబాటు ధరలే బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజలు కూడా ఆలోచించాలి. ఏం జరుగుతుందో, ఈ ప్రభుత్వం జరుగుతుంది నష్టం అని అప్పులు పాలైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుంటాం మనందరి బాధ్యత. బజారుకి వెళ్తాం, దగ్గర కూరగాయలు కొనుక్కుంటాం, 100 రూపాయలు పెట్టి గంట సేపు ఏడతాం, పుచ్చియో సచ్చియో రేట్ ఏంటని. మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు కూడా మరి ఎలా ఉన్నాయో వాళ్ళందరి జీవితాల కోసం తెలుగుదేశం జనసేన పార్టీని బలపరచాలని కోరుకుంటూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.